ఎస్ 2023 ఏప్రిల్‌లో 'ఏజెంట్' సినిమా విడుదల తర్వాత ఆ సినిమా అతిపెద్ద పరాజయం తరువాత దాదాపు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు హీరో అఖిల్. ఈ తదుపరి సినిమాకు సంబంధించి ఒక సెలక్షన్ చేయడానికి అంటే ఏ స్క్రిప్ట్ చేయాలి, ఎలాంటి జోనర్‌లో సినిమా చేయాలి, మళ్ళీ తనకు వచ్చిన ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేలాగా ఏ సినిమా చేస్తే బాగుంటుందనే దాని మీద నెలల తరబడి ఆయన ఒక ఆలోచన అయితే చేయటం జరిగింది. ఫైనల్‌గా కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం ఆయన చెప్పిన కథ నచ్చటం, ఒక యాక్షన్ జోనర్‌లోనే మళ్ళీ ఒక సినిమా చేయాలి అని చెప్పేసి అంటే అతను చెప్పిన కథ తెరకెక్కించే విధానం అంతా కూడా ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదే 'ఏజెంట్' సినిమా కూడా యాక్షన్ జోనర్‌లోనే రూపొందించినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు స్క్రిప్ట్ విషయంలో కానీ చేంజెస్ చేయటం, డైలాగులు కానీ కొంచెం యాక్షన్ పార్ట్ విషయంలో కానీ రీషూట్లు జరగటం, సో ఇదంతా కూడా కలగాపులగం అయిపోయి ఆ సినిమా పరాజయం పాలవటం జరిగింది. ఆ రిజల్ట్ మీద పెద్ద ఎఫెక్ట్స్ అనేది చూపించడం జరిగింది. తొలుత సురేందర్ రెడ్డి చేయాలనుకున్న కథ అంతా కూడా చివరికి వచ్చేసరికి తెర మీదకి వచ్చేసరికి అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోవటం, సినిమా అనేది ఆడియన్స్ని ఆకట్టుకోపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ సినిమా చెప్పిన ఆ గుణపాఠమో పాఠమో మొత్తానికి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని తదుపరి చేయబోయే సినిమా విషయంలో కూడా వాటన్నిటిని జాగ్రత్తలు పాటిస్తూ పక్కా ఫుల్ ఫెడ్జ్డ్ స్క్రిప్ట్ను చేసుకుని వాళ్ళు ఏదైతే ఫిక్స్ అయ్యారో దాన్నే తెర మీదకు తీసుకురావాలని చెప్పేసి కూడా అఖిల్ స్వయాన ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 6 నెలలు ఈ సినిమా మీదే వర్క్ చేయడం జరిగింది. దర్శకుడు అనిల్తో కలిసి ఈ ఏ సన్నివేశాలు ఉంటే బాగుంటుంది, ఎలాంటి సన్నివేశాలు ఉంటే బాగుంటుంది, డైలాగులు కూడా ఎలా ఉంటుంది అనే దాని మీద ఓవరాల్గా అఖిల్ కూడా తొలిసారి తన సినిమాకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడున్న యువ హీరోలు అందరూ కూడా తమ స్క్రిప్టుల విషయంలో దర్శకులతో కలిసి స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా దాని మీద అవగాహన వచ్చి సో దాన్నంతా కూడా కంప్లీట్గా తమకి ముందు సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు కూడా దాన్ని 10 మందికి చెప్పి ఎవరైతే కామన్ ఆడియన్స్కు ఈ పాయింట్స్ ఆకట్టుకుంటాయా లేదా అనే విషయాన్ని కూడా స్క్రిప్ట్ దశలోనే వాటన్ని కూడా ఒక క్లారిటీ వచ్చేలాగా చేసుకుని సినిమాల రూపకల్పన అనేది ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. అడవిశేష్ కానీ అలాగే సిద్ధు జొన్నలగడ్డ ఇలాంటి హీరోలు అందరూ కూడా ఇదే పని స్క్రిప్ట్ దశలో ఉండగానే అందులో ఏది బెటర్గా చేస్తే బాగుంటుంది, వన్స్ మనం షూట్కి వెళ్ళిన తర్వాత దాన్ని చేంజ్ చేయకుండా స్క్రిప్ట్ దశలోనే ఏమన్నా బెటర్ చేంజెస్ చేసుకుంటే బాగుంటుందనే దాని మీద తీవ్రమైన కృషి చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే అదే ఫార్మాట్లో అఖిల్ కూడా తన తదుపరి సినిమా కోసం వర్క్ చేయడం జరిగింది. సో ఫైనల్గా అయితే ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ జానర్లో చేయబోతున్న ఈ సినిమా ఒక ఫైనల్ దశకు చేరుకుంది, ఒక ఫైనల్ స్క్రిప్ట్ డ్రాఫ్ట్ అనేది పూర్తయింది అని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎవరు కాస్ట్ అండ్ క్రూ అనే దాని మీద ఒక ఎంపిక అయితే చేస్తూ ఉన్నారు. ఇక అఖిల్ కెరీర్లోనే ఏజెంట్ తర్వాత మళ్ళొకసారి ఒక భారీ బడ్జెట్ అంటే ఇప్పుడున్న సినిమాల్లో ఒక పాన్ ఇండియా రేంజ్ ఒక క్వాలిటీ సినిమా చేయాలి అంటే కనుక బడ్జెట్ చెప్పని పరిస్థితి, బిజినెస్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక క్వాలిటీ సినిమాని అందిస్తే అది ఏ స్థాయి విజయాన్నైనా అందుకుంటుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో హనుమాన్ లాంటి సినిమాలు కూడా నిరూపించడం జరిగింది. మార్కెట్ను మించి కాకుండా స్క్రిప్ట్కి ఎంతవరకు పెట్టాలనే దాని మీద ఈరోజు యువ హీరోలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం, సో దానికి తగ్గట్టుగానే అఖిల్ కెరీర్లోనే 80 నుంచి 100 కోట్ల వరకు కూడా ఒక బడ్జెట్ను దీనికి ఫిక్స్ చేసి యూవీ క్రియేషన్స్ చాలా రిచ్గా నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణ కూడా జరగాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అఖిల్కి ఒక కంబ్యాక్ ఇచ్చేలాగా కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించేందుకు కూడా వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక మార్చిలోనే దీనికి సంబంధించిన చిత్రీకరణ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చిత్రీకరణ కూడా మొదలు కానుంది. వన్స్ చిత్రీకరణ మొదలెట్టిన తర్వాత కంప్లీట్గా దాని మీదే అందరూ కూడా కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా వర్క్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఒక అధికారిక ప్రకటన అయితే ఒక మంచి రోజు చూసి యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. మరోపక్క యూవీ క్రియేషన్స్ సేమ్ టైం మరొక భారీ బడ్జెట్ సినిమా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరన్ సినిమా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసింది. ఈ 2 సినిమాల విషయంలో యూవీ క్రియేషన్స్ సంస్థ కూడా ఒక అపవాదం అంటే ఇక కొద్ది ప్రభాస్తో వాళ్ళు తీసిన సినిమాలు అనేవి కొంత అపజయం పాలవటం, కమర్షియల్గా కూడా వాళ్ళు కొంత లాస్ అవడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించేందుకు సాహసించట్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. వాటానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా కూడా ఒకేసారి 2 భారీ బడ్జెట్ చిరంజీవి నటిస్తున్న సినిమాకి 200 కోట్లు దాదాపు బడ్జెట్ అవుతుంటే మరోపక్క అఖిల్కి కూడా 100 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తూ కూడా ఒకేసారి 2 భారీ బడ్జెట్ ప్రొడక్షన్లను వాళ్ళు డీల్ చేస్తూ కూడా తమ మీద పడ్డ ఈ అపవాదనంతా కూడా తిరిగి చెరిపేసుకుని మళ్ళీ యూవీ క్రియేషన్స్ అంటే ఎలాంటి సంస్థ అని చెప్పేసి తమ రేంజ్ను నిరూపించుకునేలాగా కూడా ఈ 2 చిత్రాల నిర్మాణం చేస్తుంది. అయితే ఈ నెల 26 నుంచి కూడా దీనికి విశ్వంబరకు సంబంధించి కూడా మళ్ళీ యూఎస్ నుంచి చిరంజీవి తిరిగి వస్తున్నారు. దానికి సంబంధించిన సెట్లను కూడా భారీ స్థాయిలో వేయటం జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి వాటికి సంబంధించిన నిర్మాణం అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో
ఓవరాల్గా అటు అఖిల్కు ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలి, ఇటు యూవీ క్రియేషన్స్ కూడా మళ్ళీ తమ రేంజ్కు తగ్గ హిట్లను ఈ 2 చిత్రాల ద్వారా అందుకుని మళ్ళీ టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా తమ స్థాయిని నిలుపుకోవాలని చెప్పేసి కూడా ఎవరికి వాళ్ళు పక్కా ప్లానింగ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.